మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం పేరుతోటి ఒక కొత్త స్కీమ్ను తీసుకురావడం అనేది జరిగింది. ఈ స్కీమ్ పరిధిలో ఇక్కడ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు సబ్సిడీ రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఆన్లైన్లో దరఖాస్తులను కూడా స్వీకరించడం అనేది జరుగుతుంది. ఈ దరఖాస్తులు ఏప్రిల్ 5వ తారీఖు వరకు స్వీకరిస్తారు. ఈ పథకం గురించి 4-5 వీడియోల ద్వారా పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు అందించింది. అయితే ఆ వీడియోలు చూసినటువంటి చాలామంది మిత్రులు తమకు వచ్చిన సందేహాలను అడగడం అనేది జరుగుతుంది. అయితే మిత్రులు అడిగినటువంటి సందేహాలలో ఎక్కువ మందికి ఉపయోగపడే కొన్ని సందేహాలను సెలెక్ట్ చేసి వాటికి సమాధానాలను ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది. ముందుగా చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే, సార్ ఈ రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి, అంటే ఏజ్ లిమిట్ ఏంటి తెలియజేయగలరు అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. అయితే ఈ వయసుకు సంబంధించి గైడ్లైన్స్లో ఎక్కడ పేర్కొనలేదు. దీని గురించి నేను ఒక జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారిని సంప్రదించడం అనేది జరిగింది. సార్ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఏంటి అని నేను వారిని అడిగాను. దీనికి సంబంధించి సరైనటువంటి గైడ్లైన్స్ అనేవి మాకు ఇంకా అందలేదు, ఏజ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు అని వారు తెలియజేయడం అనేది జరిగింది. సార్ ఎలా మరి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చా అంటే గతంలో ఉన్నటువంటి ఏజ్ లిమిట్ను వారు మెన్షన్ చేయడం అనేది జరిగింది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలను ఇచ్చినప్పుడు అప్పుడు 21 సంవత్సరాలు నుండి 55 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వారికి ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా బహుశా ఈ ప్రభుత్వం కూడా అదే ఏజ్ లిమిట్ను ఇక్కడ చేయవచ్చు అని చెప్పేసి వారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకున్నట్టయితే వారికి ఈ సబ్సిడీ రుణాలు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ఇక తర్వాత మరికొంతమంది అడుగుతున్నది ఏంటి అంటే, సార్ ఈ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే చదువుకొని ఉండాలా, క్వాలిఫికేషన్ ఏంటి తెలియజేయగలరు అని చాలామంది అడగడం అనేది జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి సమాచారం అనేది OBMMS వెబ్సైట్లోనే ఉంది. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకునే సందర్భంలో అక్కడ క్వాలిఫికేషన్ అన్న దానిపైన క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ రావడం అనేది జరుగుతుంది. ఆప్షన్లో మీరు ఎంచుకోవలసి ఉంటుంది. అక్కడ వచ్చే ఆప్షన్స్ ఏంటి అంటే ఇల్లిటరేచర్, మీరు చదువుకోని వ్యక్తులైతే ఇల్లిటరేచర్ను ఎంచుకోండి. ఆ తర్వాత SSC ఫెయిల్ అని కూడా అడుగుతుంది. SSC ఫెయిల్ అయినటువంటి వారు ఆప్షన్ను ఎంచుకోండి. ఆ తర్వాత బిలో SSC అని అడుగుతుంది. SSC కంటే తక్కువ చదువుకున్నటువంటి వారు దానిని ఎంచుకోండి. తర్వాత SSC పాస్ అని అడుగుతుంది. SSC పాస్ అయినటువంటి వాళ్ళు ఆ ఆప్షన్ను ఎంచుకోండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. ITI చదివిన వారు, తర్వాత పాలిటెక్నిక్ చేసినటువంటి వారు దానిని ఎంచుకోండి. ఆ తర్వాత ఇంటర్ ఫెయిల్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఆప్షన్ను ఎంచుకోండి. ఆ తర్వాత ఇంటర్ పాస్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళు ఆ ఆప్షన్ను ఎంచుకోండి. ఆ తర్వాత డిగ్రీ ఫెయిల్ అయిన కూడా ఆప్షన్ ఉంది. డిగ్రీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఆప్షన్ ఎంచుకోండి. డిగ్రీ పాస్ అనే ఆప్షన్ కూడా ఉంది. డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఆప్షన్ ఎంచుకోండి. ఆ తర్వాత పీజీ ఆప్షన్ కూడా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు పీజీ ఆప్షన్ను ఎంచుకోండి. ఆ తర్వాత చివరిగా 8th పాస్ అనే ఆప్షన్ ఇచ్చారు. 8వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ఆ ఆప్షన్ను ఎంచుకోండి. ఈ విధంగా ఆప్షన్స్ రావడం అనేది జరుగుతుంది. మొత్తానికి చెప్పేది ఏంటంటే, ఈ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని దీనిని బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో ఇల్లిటరేచర్ ఆప్షన్ కూడా ఉంది. చదువుకోనటువంటి వారికి కూడా అవకాశం ఉంది. కాబట్టి చదువుతో నిమిత్తం లేకుండా నిరభ్యంతరంగా మీరు అర్హులు అయితే మాత్రము దరఖాస్తు చేసుకోండి. ఇక మరికొంతమంది అడుగుతున్నది ఏంటి అంటే, సార్ దీనికి దరఖాస్తు చేసుకోవాలి అంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. దీనికి సమాధానం కూడా ఇక్కడ వెబ్సైట్లోనే ఇవ్వడం అనేది జరిగింది. ముందుగా మీరు దరఖాస్తు ఫారం ఓపెన్ చేయగానే అందులో ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీ పేరును నమోదు చేయండి అని అడుగుతుంది. ఆధార్ కార్డులో ఉన్న మాదిరిగా మీ పేరు నమోదు చేయగానే అక్కడ
ఆల్టర్నేట్గా మీ యొక్క ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు రావడం అనేది జరుగుతుంది. ఇలా వచ్చినటువంటి వారికి అప్లికేషన్ సబ్మిట్ కావడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఇలా రావడం లేదు. మనము ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు నమోదు చేయగానే అక్కడ ఆధార్ నెంబర్ రావడం లేదు, ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ రావడం లేదు. నేను ఒక అప్లికేషన్ ఈ విధంగా రావట్లేదు అని చెప్పేసి ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఒక మెసేజ్ రావడం అనేది జరిగింది. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, ఇక్కడ ఈ ఆధార్ కార్డు కలిగినటువంటి హోల్డరు ఇట్స్ నాట్ ఎలిజిబుల్ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్ అని వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇతనికి రేషన్ కార్డు లేదు కాబట్టి ఇతడు రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు అనర్హుడు అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా రేషన్ కార్డును కలిగి ఉండాలి అన్నది అర్థమవుతుంది. ఇక తర్వాత మనకు కొంతమంది అడుగుతున్నది ఏంటంటే, సార్ కులము ఆదాయం సర్టిఫికేట్లు అడిగారు, అవి కొత్తవి పెట్టాలా లేదా పాతవి పెట్టినా సరిపోతుందా అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కులం ఆదాయం సర్టిఫికేట్లు అడిగినప్పుడు వాటి నెంబర్లను అడగడం అనేది జరుగుతుంది. ఆ కుల ఆదాయ సర్టిఫికేట్లో మాదిరిగా ఏ పేరైతే ఉందో ఆ పేరును ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఎంఆర్ఓ గారి చేత ఆన్లైన్లో తీసుకున్నటువంటి కుల ధృవీకరణ పత్రము దానిపైన నెంబర్ ఉన్నట్టయితే అది ఎప్పటిదైనా సరిపోతుంది. కానీ ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రం మాత్రము ప్రతి సంవత్సరము మార్చవలసి ఉంటుంది. సంవత్సరం వారీగా ఈ ఆదాయ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకొని పెట్టినట్టయితేనే మీకు ఈ లోన్లు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఇక తర్వాత సార్ పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలా అని మరికొంతమంది అడుగుతున్నారు. ఈ పాన్ కార్డు గురించి ఇక్కడ దరఖాస్తు ఫారంలో అడగడం అనేది జరిగింది. ఈ పాన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయమని ఒక దగ్గర అడిగారు, మరొక దగ్గర పాన్ కార్డ్ను అప్లోడ్ చేయమని కూడా అడగడం అనేది జరిగింది. అయితే ఈ రెండు ఆప్షన్ల దగ్గర మ్యాండేటరీ సింబల్ అనేది లేదు. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ను ఇవ్వడం కూడా మ్యాండేటరీ అనేది కాదు, ఇక్కడ పాన్ కార్డ్ను అప్లోడ్ చేయడం అనేది కూడా మ్యాండేటరీ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. కానీ కొంతమంది ఇక్కడ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు కానివ్వండి, మీ సేవ ఈ సేవ సెంటర్ వాళ్ళు కానివ్వండి, దరఖాస్తు చేసే సందర్భంలో పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, పాన్ నెంబర్ వేయాలి, పాన్ కార్డు అప్లోడ్ చేయాలి అని చెబుతున్నారు. అయితే ఇది మ్యాండేటరీ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. మీరు పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వకున్నా పర్వాలేదు, పాన్ కార్డును అప్లోడ్ చేయకున్నా కానీ వచ్చే ఇబ్బంది ఏదీ లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఇక్కడ వికలాంగుల విషయానికి వస్తే, సార్ సదరం సర్టిఫికేట్ లేదు, సదరం నెంబర్ తప్పకుండా వేయాలా, లేదా సదరం సర్టిఫికేట్ లేనట్లయితే ఇక్కడ యూడిఐడి కార్డు నెంబర్ను వేయవచ్చా తెలియజేయగలరు అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మార్చి 1వ తారీఖు నుంచి సదరం బంద్ చేసి యూడిఐడి కార్డులను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది వాస్తవం. కానీ ఇక్కడ రాజీవ్ యువ వికాసం పోర్టల్లో సదరం సర్టిఫికేట్ నెంబర్ను మాత్రమే అడిగారు. మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉన్నట్టయితే తప్పనిసరిగా సదరం సర్టిఫికేట్ నెంబర్నే అందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది. మీ సదరం పర్సెంటేజ్, మీ వైకల్య శాతం ఎంత ఉందో అంత పర్సెంటేజ్ అక్కడ వేయవలసి ఉంటుంది. మీ వైకల్య కారణం ఏంటి అనేది కూడా రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ కేటగిరీ వికలాంగులు అనేది కూడా అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇవి మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి సదరం సర్టిఫికేట్ను తప్పకుండా వేయాలి. సార్ సదరం సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, సదరం సర్టిఫికేట్ లేదు, మా దగ్గర యూడిఐడి కార్డు ఉంది అని మీరు చెబుతున్నారు. ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. యూడిఐడి కార్డు పైన బ్యాక్ సైడ్లో సదరం ఐడి 17 అంకెల ఐడి అనేది ఉంటుంది. ఆ ఐడి నెంబర్ను ఈ యువ వికాసం దరఖాస్తు చేసుకునే సమయంలో సదరం ఐడి నెంబర్ అడిగినప్పుడు అక్కడ వేయండి, యూడిఐడి నెంబర్ను వేయకండి. మరోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సదరం సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు సదరం ఐడి అడిగినట్లయితే యూడిఐడి కార్డు పైన వెనక సైడ్లో సదరం ఐడి ఉంటుంది. మీరు ఒకసారి చూడండి. ఆ సదరం ఐడి నెంబర్ను ఇందులో మెన్షన్ చేయండి. ఆ విధంగా మెన్షన్ చేసినట్టయితేనే మీరు వికలాంగులుగా ఆన్లైన్లో గుర్తించబడతారు. 5% రిజర్వేషన్ మీకు రావడం అనేది జరుగుతుంది. దానిని బట్టి ఈ సబ్సిడీ లోన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను.
ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి చాలామందికి ఉపయోగపడే ప్రశ్నలు ఎవరైనా అడిగితే దానికి సమాధానాలుగా మరొక వీడియోను మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.